ఇక మంచిర్యాల పర్యటనలో భాగంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవిలో అన్నలు ఉంటే అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండదన్నారు. ఇక సింగరేణి అధికారులు పద్ధతిగా నడుచుకునేవారని తెలియజేశారు. ఇప్పుడు అన్నలు లేరని, అడిగేవారు లేరంటూ కూడా సింగరేణి యాజమాన్యం అనుకుంటోందన్నారు. కానీ ఇప్పుడు అన్నలు టీఆర్ఎస్ పార్టీలను ఉన్నారంటూ కూడా పేర్కొన్నారు కవిత. ఇక కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తే కనుక ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఆమె. అలాంటి అధికారులపై కేసులు పెడతామంటూ కూడా హెచ్చరించారు. అందరికీ తెలుసు మన ప్రాంతం ఎట్లాంటిది. అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే. వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరు జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేది. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయినరు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తుపెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలోనే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్గా వెంటబడతాం. డెఫినెట్గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకుముందేమో 500-1000 రూపాయలు జరిమానా ఉంటుండే. ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటుంది. ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి. ఇక్కడ మీ అందరికీ తెలుసు